ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా జన సైనికులు పలు చోట్ల దీక్షలు చేస్తున్నారు. ఏలూరు జనసేన నాయకులు నారా శేషు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వారం రోజుల పాటు దీక్ష చేపట్టారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ఏలూరు ధర్మబేరి ప్రాంగణంలో వారం రోజులు దైవ కార్యక్రమాలు నిర్వహిస్తామన్న నారా శేషుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు దేశం మొత్తం కూడా మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా జన సైనికులు అన్ని పార్టీల వాళ్ళు మద్దతు లభిస్తున్నప్పుడు కూడా జన సైనికులు ఏదైతే తమ నాయకుడు చేపట్టిన దీక్షకు మద్దతుగా దీక్షలు కూడా చేపడుతున్నారు. ఇక్కడ చూసుకుంటే మనం ఏలూరులో జనసేన నాయకులు నారా శేషు ఆయన కూడా ఈ దీక్ష చేపట్టిన పరిస్థితి ఉంది. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శేషు గారు, మీరు చెప్పండి, మీరు ఎందువల్ల అసలు దీక్ష చేపట్టడం జరిగింది? ఆ ప్రధాన కారణం ఏంటి? ఏం కోరుతున్నారు? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు సనాతన ధర్మం కోసం పోరాటంలో భాగంగా 11 రోజుల దీక్ష చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఆయన సంఘీభావం తెలపాలనే ఉద్దేశంతో 7 రోజులు ఏడుకొండల వాడికి 7 రోజులు అనేది చాలా ఇష్టమైన నెంబరు. అందుకని 7 రోజులు కళ్యాణ్ గారితో పాటు సంఘీభావం తెలుపుతూ ద్వారకా తిరుమలలో ఈ దీక్ష తీసుకోవడం జరిగిందండి. మీరు 7 రోజుల దీక్షలో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఏలూరు ధర్మబేరి ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా జనసేన పార్టీ నుంచి ఈ 7 రోజులు కళ్యాణ్ గారి పిలుపు మేరకు శ్రీనివాస కళ్యాణం, పుష్పయాగం, శాంతి హోమం, అలాగే మా పార్టీ పిలుపు మేరకు 30వ తారీఖు దీపారాధన, నగర సంకీర్తన, అలాగే దేవాలయాల్లో భజనలు చేయడం జరుగుతుంది. అదే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలు అంటే ముఖ్యంగా చూసుకుంటే మన అందరి భారతదేశం యొక్క ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా మనం అంతా కూడా భావిస్తున్న పరిస్థితుల్లో ఇలా లడ్డూలో ఇలా ఈ రకమైన ప్రచారం జరగటం, కల్తీ నెయ్యి జంతు అలా అసలు దాని పరిస్థితి ఎలా ఉంటారు? అసలు మీరు కల్తీ అయితే జరిగిందని రుజువు చేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సర్టిఫికేట్ నుంచి సర్టిఫై అయ్యి రుజువు అయింది. ఇది హిందువుల పట్ల ఘోర అపరాధం జరిగింది. అలాగే మనం వెంకటేశ్వర స్వామి అంటే మన ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామిని దేశాలను ప్రపంచంలోనే మనకి ఇష్టమైన వ్యక్తిగా ఆరాధ్య దైవంగా పూజిస్తాం. అటువంటి ఆ దేవాలయంలో ఈ లడ్డు కల్తీ జరగటం, అందులోనూ మాంసకృతులు ఈ గో మాంసం అనేది కలవటం అనేది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. దీన్ని ఒక హిందువుగా నేను ఖండిస్తున్నాను. అలాగే నేను పరమతాన్ని గౌరవిస్తాను, అలాగే నా మతాన్ని నేను కాపాడుకోవాలనే ఉద్దేశంతో కళ్యాణ్ గారికి సంఘీభావం తెలుపుతూ ఇవాళ మేము దీక్ష తీసుకోవడానికి ముఖ్య కారణం లడ్డు కల్తీ అని దీక్ష తీసుకోవడం జరిగింది. ఇలా చూసుకుంటే ఏదైతే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం దీక్ష చేపట్టారు. అదే రకంగా ఆయన అనుసరిస్తూ ఎవరైతే జనసేన నాయకులు అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, అన్ని కులాలు, మతాలు అందరికి చెందిన వ్యక్తులు కూడా మద్దతు తెలుపుతున్నారు. అలాగే జన సైనికులు కూడా దీక్షలు చేపడుతూ పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ సనాతన ధర్మ దీక్షకు అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇది అంతా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే హిందూ మనోభావాలపై చాలా తీవ్రమైన దాడి జరిగింది కాబట్టి దీనికి ఏదైతే ఈ దీక్ష ద్వారా కొంత ఉపశమనం కలిగేట్టుగా స్వామిని వేడుకుంటున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు అందరూ కూడా దీక్ష చేపడుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు నుంచి కెమెరామన్ ఆర్కేతో రాంబాబు, 1990.